ఇంగ్లీష్‌లో ఏదైనా ఒక సెంటెన్స్ రాయాలి అంటే ఆల్ఫాబెట్స్, వర్డ్స్ ఎలా అయితే కావాలో, అలాగే మనం సీలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ బిల్డింగ్ బ్లాక్స్‌లోనే మనం టోకెన్స్, డేటా టైప్స్ ఇవన్నీ చూస్తాము. మీకు ఈ టోకెన్స్ గురించి, డేటా టైప్స్ గురించి, ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఇవేమీ ఐడియా లేకుండా ఒక లాజిక్ రాయాలి, ప్రోగ్రామ్ బిల్డ్ చేసేయాలి, ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి అంటే అసలవ్వదు. మీరు సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు బిగినర్ అయినా ఆర్ ఎల్స్ మీకు సిలో ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉన్నా ఈ వీడియోతో మీకది పోతుంది. ఈ బిల్డింగ్ బ్లాక్స్ మాడ్యూల్‌లో మనం టోకెన్స్ అంటే కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, డేటా టైప్స్ ఇవన్నీ చూస్తాము. అండ్ బై ద వే ఐయామ్ లలిత. ఐయామ్ డూయింగ్ మై బీటెక్ సెకండ్ ఇయర్ ఎట్ ఈసీఈ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ ఇఫ్ యూ ఆర్ సమ్‌వన్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ హిట్ ఎ సబ్స్క్రైబ్ బటన్. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకొక ఐడియా వస్తుంది. అండ్ వితౌట్ గెట్టింగ్ లేట్ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. దీంట్లో ఫస్ట్ మనం చూసేది టోకెన్స్ ఇన్ సి. మనం ఇంగ్లీష్ లాంగ్వేజే తీసుకుంటే దాంట్లో ఏదన్నా ఒక సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయడానికి మనకి వర్డ్స్ అయితే కావాలి. వర్డ్స్ ఫార్మ్ చేయడానికి ఆల్ఫాబెట్స్ అయితే కావాలి. సిమిలర్లీ మనకి సి ప్రోగ్రామ్ లో కూడా ఒక లాజిక్ ని బిల్డ్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే ఈ టోకెన్స్ అయితే ఇంపార్టెంట్. అసలు ఈ టోకెన్స్ లో ఏముంటాయి, ఏవి ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. First, keywords. These are reserved words that have predefined meaning in C. You cannot use them for any other purpose, like naming a variable. And there are 32 keywords in standard C. Cలో 32 keywords ఉన్నాయి. వీటి మీనింగ్ ఆల్రెడీ Cలో ప్రీడిఫైన్డ్ అయి ఉంటుంది. అండ్ వీటిని మీరు ఏదైనా వేరియబుల్ కి నేమింగ్ చేయడానికి కుదరదు. అది ఎందుకు కుదరదో మనం ఫర్దర్ గా ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మీకే అర్థమవుతుంది. అండ్ సిలో 32 కీవర్డ్స్ అని చెప్పాను కదా, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా ఒకసారి చూడండి. దీంట్లో ప్రతి కీవర్డ్ కి ఒక్కొక్క మీనింగ్ అయితే ఉంటుంది. దాని యూజ్ కేసెస్ వేరేగా ఉంటాయి. సో ఫర్దర్ గా మనం వెళ్ళినప్పుడు ప్రతి దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుంటాము. లైక్ ఇక్కడ ఇంట్ అంటే ఏంటి, ఇంటీజర్ అన్నమాట. ఇది ఒక డేటా టైప్. అండ్ ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్. ఈ బ్రేక్ స్టేట్మెంట్ ని దేనికి యూజ్ చేస్తాం, ఏదైనా ఒక లూప్ అయితే రన్ అవుతున్నప్పుడు దాన్ని ఒక కండిషన్ దగ్గర ఆపేయడానికి బ్రేక్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, బట్ ఫర్దర్ గా మనం లూప్స్ వాటి గురించి ఇంకా డిస్కస్ చేసేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఈ కీవర్డ్స్ గురించి మొత్తం బ్యాడ్ చేసేసి మీనింగ్స్ ఏం నేర్చుకోమని చెప్పట్లేదు. ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్ గా చెప్పాలి అంటే ఒక లేబుల్ అనుకోండి. లైక్ ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్ ఎలిమెంట్ ఉంది, ఇట్ కుడ్ బి ఎ వేరియబుల్ ఆర్ ఎ ఫంక్షన్ ఆర్ ఎన్ అరే. దీనికి నేమ్ అయితే ఇస్తాం కదా, ఆ నేమ్ కి కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ రూల్స్ అన్ని ఫాలో అయ్యి ఒక నేమ్ అయితే ఇస్తాము. ఆ నేమ్ నే మనం ఐడెంటిఫైయర్ అంటాము. ఈ ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, ఐడెంటిఫికేషన్ చేయడానికి ఆ ప్రోగ్రామింగ్ ఎలిమెంట్ ని ఆ నేమ్ తో అయితే మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఏదైనా ఒకసారి ఫంక్షన్ కాల్ చేసినప్పుడు గానీ దానికంటూ ఒక నేమ్ ఉంటేనే కదా మనం దాన్ని రిపిటేటివ్ గా యూజ్ చేయగలిగేది ఆ ప్రోగ్రామ్ లో. సో అది ఐడెంటిఫైయర్ అంటే. ఈ ఐడెంటిఫైయర్స్ కి నేమింగ్ ఎలా చేయాలో ఇక్కడ రూల్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇట్ మస్ట్ బిగాన్ విత్ ఎ లెటర్, స్మాల్ లెటర్ ఆర్ క్యాపిటల్ లెటర్. ఒక లెటర్ తో అయితే బిగిన్ అవ్వాలి, ఆర్ ఎల్స్ అండర్ స్కోర్ ని యూజ్ చేసి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఐ వాంట్ టు ఇంక్లూడ్ దిస్ పాయింట్ ఆల్సో గైస్, సి లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్ అనమాట. లైక్ మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు, దాంట్లో ఒక వేరియబుల్ అనేది స్మాల్ లెటర్ తో డిక్లేర్ చేశారు. అండ్ మీరు దాన్ని డిఫైన్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్ ఇచ్చారు అనుకోండి, మీకు ఎర్రర్ చూపిస్తుంది. అన్డిఫైన్డ్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో కేస్ సెన్సిటివ్ గురించి ఒకసారి మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ రూల్ ఏంటంటే, ఆఫ్టర్ ద ఫస్ట్ లెటర్ ఇట్ కెన్ కంటైన్ లెటర్స్, అండర్ స్కోర్స్ అండ్ డిజిట్స్. డిజిట్స్ తో స్టార్ట్ అవ్వకూడదు, ఓన్లీ స్మాల్ లెటర్ ఆర్ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి. అండ్ అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు. అండ్ థర్డ్ రూల్ ఏంటంటే, ఇట్ కెన్ నాట్ బి ఏ కీవర్డ్. 32 కీవర్డ్స్ ఉంటాయి అని చెప్పాను కదా సిలో. ఇంట్, ఫ్లోట్, ఆటో, బ్రేక్ ఇలాంటివన్నీ కీవర్డ్స్ అని చెప్పాను కదా. ఇవన్నిటిని మీరు ఐడెంటిఫైయర్ గా అంటే వేరియబుల్ కానీ ఫంక్షన్ కానీ వాటిని నేమింగ్ చేయడానికి యూజ్ చేయకూడదు. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, దీస్ ఆర్ కేస్ సెన్సిటివ్. స్మాల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేసిన ఏజ్ అండ్ క్యాపిటల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేసిన ఏజ్ బోత్ ఆర్ నాట్ సేమ్. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, స్పేసెస్ ఉండకూడదు, స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయకూడదు. అండ్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. అండ్ నెక్స్ట్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఏం లేదు, దీస్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూస్ దట్ డు నాట్ చేంజ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. మీరు కాన్స్ట్ కీవర్డ్ ని యూజ్ చేసి ఆ వేరియబుల్ లో ఏదైనా వాల్యూ అసైన్ చేస్తే అది కాన్స్టెంట్ గా వర్క్ అవుతుంది. సో ఎంటైర్ ద ప్రోగ్రామ్ లో ఆ వేరియబుల్ ఎక్కడ యూజ్ చేసినా అదే వాల్యూ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన డిక్లేర్ చేసాం చూడండి, ఇక్కడ పై ఈజ్ ఏ కాన్స్టెంట్. అండ్ నెక్స్ట్ డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ కొంచెం ఇంపార్టెంట్ గైస్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ డేటా టైప్ అనేది కంపైలర్ కి 2 థింగ్స్ ని స్పెసిఫై చేస్తుంది. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దాట్, అసలు డేటా టైప్స్ అంటే ఏంటి? ఈ డేటా టైప్స్ అంటే ఒక వేరియబుల్ కి ముందల ఆ వేరియబుల్ అంటే ఏంటి, ఆ వేరియబుల్ ఏ డేటాని హోల్డ్ చేయగలదు అనేది ముందర స్పెసిఫై చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఆ వేరియబుల్ లో ఇంటీజర్స్ నే స్టోర్ చేసుకోవాలి అంటే దానికి ముందర ఇంట్ పెడతాం. లేదు అవి ఒక డెసిమల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటది అని అనుకున్నప్పుడు
ఫ్లోట్ పెడతాం అనమాట. ఈ ఫ్లోట్ ఆర్ ఇంట్ అనేవి డేటా టైప్స్. ఇవి ఏం చెప్తున్నాయి కంపైలర్ కి అంటే ఎంత మెమరీని అలొకేట్ చేయాలి. ఆ ఇంటీజర్ కి అయితే ఒక తక్కువ మెమరీ అయితే ఉంటుంది, లైక్ 4 బైట్స్ ఉంటుంది. లైక్ అది ఒక ఫ్లోట్ అయితే 8 బైట్స్ ఉంటుంది. ఎంత మెమరీని అయితే అలొకేట్ చేస్తామో అది స్పెసిఫై చేస్తుంది అన్నమాట కంపైలర్ కి. అండ్ ఆల్సో ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేస్తుంది అనేది స్పెసిఫై చేస్తుంది. ఈ 2 థింగ్స్ డేటా టైప్ అనేది కంపైలర్ కి స్పెసిఫై చేస్తుంది. అండ్ నేను ఇక్కడ కొన్ని ఫండమెంటల్ డేటా టైప్స్ అయితే మెన్షన్ చేశాను, లైక్ ఇంట్, క్యార్, ఫ్లోట్, డబల్. అండ్ వీటి పర్పస్ ఏంటంటే ఇంట్ అయితే హోల్ నెంబర్స్ ని స్టోర్ చేసుకుంటుంది, అంటే ఇంటీజర్స్ ని స్టోర్ చేసుకుంటుంది దాని లోపల. దీని సైజ్ ఎంత అంటే 4 బైట్స్. ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ దీన్ని యాక్సెస్ చేయడానికి మనం ఫార్మాట్ స్పెసిఫైర్ అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టైప్ మోడిఫైయర్స్. ఈ టైప్ మోడిఫైయర్స్ లో సైన్డ్ అండ్ అన్సైన్డ్ డేటా టైప్స్ ని చూస్తాము. సైన్ డేటా టైప్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ డేటా టైప్ విచ్ కెన్ హోల్డ్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ వాల్యూస్ అన్నమాట. ఇంట్ అండ్ క్యార్ అనేవి బై డిఫాల్ట్ సైన్ అన్నమాట, అంటే దే కెన్ హోల్డ్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ వాల్యూస్. అన్సైన్ డేటా టైప్ అంటే లైక్ అన్సైన్ ఇంటే తీసుకుందాం, ఇట్ హోల్డ్స్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. నెక్స్ట్ షార్ట్ లాంగ్ డేటా టైప్స్. These modifies the size of an int or a double. For example, a long double can hold even more precise decimal values than a standard double. Like long double can hold up to more decimal points than a normal double. Like దీని సైజెస్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, షార్ట్ సైన్ ఇంట్ దీని రేంజ్ ఎక్కడి వరకు ఉంటుంది, -32768 +32767. దీని సైజ్ ఎంత అంటే 2 బైట్స్. అండ్ నెక్స్ట్ షార్ట్ అన్సైన్ ఇంట్, ఇట్ రేంజెస్ ఫ్రమ్ 0 to 65535. దీనికి ఎందుకు ఎక్కువ ఉంది అంటే ఇట్ ఓన్లీ హోల్డ్స్ పాజిటివ్ వాల్యూస్ కదా, అండ్ దీని సైజ్ కూడా 2. నెక్స్ట్ లాంగ్ సైన్ ఇంట్, దీని రేంజ్ చూడండి చాలా ఎక్కువ ఉంది. దీని ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %LD. ఇలా డేటా టైప్స్, రేంజెస్, సైజ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేరియబుల్స్ is simply a named location in memory that stores a value. You can change their value as your program runs. Before you can use a variable, you must declare it, which means giving it a data type and a name. ఈ వేరియబుల్స్ ని ఫస్ట్ డిక్లేర్ చేయాలి, దెన్ ఇనిషియలైజ్ చేయాలి. డిక్లరేషన్ అంటే ఏంటంటే బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో నువ్వు ఆ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నావు అనమాట. అంటే నువ్వు దాని డేటా టైప్ ని మెన్షన్ చేస్తూ డిక్లేర్ చేస్తున్నావు అనమాట. ఈ డిక్లరేషన్ దగ్గరే నువ్వు అసైన్ కూడా చేయొచ్చు, దానికి వాల్యూ అని చెప్పేసి అసైన్ చేసేయచ్చు. అంటే ఇనిషియలైజేషన్ కూడా అక్కడే చేయొచ్చు, ఆర్ ఎల్స్ నువ్వు అక్కడ చేయొద్దు. ఈ వేరియబుల్ కి యూజర్స్ మనం దానికి ఏదన్నా ఒక వాల్యూని అసైన్ చేయాలి అని అనుకున్నప్పుడు దీన్ని డిక్లేర్ చేసి వదిలేస్తావు. ఆ తర్వాత స్కాన్ఎఫ్ ని యూజ్ చేసి దానికి బయట యూజర్స్ ద్వారా ఇన్పుట్ అనేది ఇస్తావు. ఈ వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్ కి ఏదైనా ఒక వాల్యూని అసైన్ చేస్తే దాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఈ ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత ఈ వాల్యూనే ఖచ్చితంగా ఉంచాలి అంటే లేదు, ఇట్ కెన్ బి చేంజ్డ్. ప్రోగ్రామ్ కోడ్ ని బట్టి, మీరు రాసే లాజిక్ ని బట్టి ఆ వాల్యూ అనేది దానికి తగ్గట్టు మారుతుంది. అండ్ దిస్ ఈస్ అబౌట్ వేరియబుల్స్. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఈ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ తో మనం కోడ్ చేద్దాం ప్రోగ్రామ్ ని. అండ్ మీరు ఏదైనా ప్రోగ్రామ్ ని రన్ చేయాలి అంటే ఆన్లైన్ లో కంపైలర్స్ ఉంటాయి, యూ కెన్ యూజ్ దట్, ఆర్ ఎల్స్ విఎస్ కోడ్ ని ఇన్స్టాల్ చేసుకోండి బెస్ట్. అండ్ విఎస్ కోడ్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ అది ఎలా వాడాలో నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. కొంచెం జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమవుతుంది. ఇనిషియల్ కాబట్టి, బిగినర్స్ కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇన్పుట్ అంటే ఏంటి, మనం యూజర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం, దానికి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేస్తాం. స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్. అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే ప్రింటర్, బయటకి ప్రింట్ చేస్తున్నాం, అవుట్ సైడ్ స్క్రీన్ తెలియాలి కదా, దానికోసం ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాం. అండ్ సింపుల్ గా నేను ఇలా చెప్తున్నా. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చదవచ్చు, ఏ ప్రోగ్రామ్ isn't very useful if it can't communicate with the outside world. In C, we primarily use printf for output and scanf for input. ఈ పర్సెంటేజ్ గురించి నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు చెప్తాను. అండ్ ఆల్సో స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ అంటే ఏంటి, ఇట్ రీడ్స్ ఫార్మాటెడ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. యూ మస్ట్ యూజ్ ద అడ్రస్ ఆఫ్ ఆపరేటర్. దీన్ని యాంపర్సెంట్ అంటాము బిఫోర్ ద వేరియబుల్ నేమ్. ఏదన్నా వేరియబుల్ నేమ్ ని మీరు అడ్రస్ చేసేటప్పుడు ఈ ఆపరేటర్ ని యూజ్ చేయాలి, యాంపర్సెంట్ ఆపరేటర్. దీన్ని ఎండ్ అని ఇంకా చదవడం ఆపేసేయండి, యాంపర్సెంట్. దిస్ టెల్స్ స్కాన్ఎఫ్ వేర్ ఇన్ మెమరీ టు స్టోర్ ద వాల్యూస్ ఇట్ రీడ్స్. ఈ యాంపర్సెంట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇది కంపైలర్ కి చెప్తుంది మనం వాల్యూని ఒక చోట స్టోర్ చేస్తాం కదా, అది ఏ మెమరీ లొకేషన్ దగ్గర స్టోర్ చేస్తాము అనేది ఈ యాంపర్సెంట్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్. %d ఎక్కడ యూజ్ చేస్తాం, ఇంటీజర్. ఒక తీసుకుంటున్నది ఇంటీజర్ అన్నప్పుడు %d యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ %f ఫ్లోట్ అన్నప్పుడు
పర్సంటేజ్ ఎఫ్ యూజ్ చేస్తాం. ఇట్ మస్ట్ మ్యాచ్ ద డేటా టైప్ ఆఫ్ ద వేరియబుల్. వేరియబుల్ కి ఒక డేటా టైప్ ఉంటుంది కదా, అంటే దానికి ఇంట్ అని డిక్లేర్ చేసాం అనుకోండి, దానికి ఇంటే ఇవ్వాలి. మీరు దానికి ఫ్లోట్ ఇస్తే అది తీసుకోదు. సో ఈ పర్సంటేజ్ డి పర్సంటేజ్ ఎఫ్ అనేవి వేరియబుల్ తో మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చేద్దాం, మీకు ఇంకా అర్థమవుతుంది ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ గురించి, ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ గురించి. ఫస్ట్ హెడర్ ఫైల్ మెయిన్ ఫంక్షన్ రాసిన తర్వాత స్టూడెంట్ ఐడిని జీపీఏని డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ స్టూడెంట్ ఐడి డేటా టైప్ వచ్చేసి ఇంట్, అంటే ఆ స్టూడెంట్ ఐడికి ఇన్పుట్ అనేది ఇంటీజరే ఇవ్వాలి, అది ఇంటీజర్ని మాత్రమే తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ జీపీఏ అనేది డెసిమల్ పాయింట్స్, అంటే ఫ్లోట్ వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది. అంటే మనం డేటా టైప్ అనేది ఫ్లోట్ ఇచ్చాం కాబట్టి అది ఫ్లోట్ వాల్యూస్ని తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మనం స్టూడెంట్ ఐడిని ఎంటర్ చేయమని చెప్పేసి ఒక ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడు ఇన్పుట్ అనేది తీసుకోవడానికి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాము. కానీ అది ఇన్పుట్ తీసుకోవాలి అంటే బయట యూజర్ కి తెలియాలి కదా ఏమి ఇవ్వాలి, అంటే వాడు స్టూడెంట్ ఐడి ఇవ్వాలా జీపీఏ ఇవ్వాలా అనేది ముందర తెలియాలి కదా. సో అవుట్ సైడ్ స్క్రీన్ కి ఎంటర్ యువర్ స్టూడెంట్ ఐడి అని చెప్పేసి స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తున్నాం. దాన్ని ఎలా ప్రింట్ చేస్తున్నాం, ప్రింట్ఎఫ్ అనే అవుట్పుట్ ఫంక్షన్ ని యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ స్కాన్ఎఫ్ లో ఇన్పుట్ ని ఎలా రాయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్ అయితే ఇస్తాం. ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది యూజర్ దగ్గర నుంచి ఏ టైప్ ఆఫ్ డేటాని తీసుకుంటుందో అది కంపైలర్ కి స్పెసిఫై చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు పైన స్టేట్మెంట్ లో ఏం అడిగాం, ఎంటర్ యువర్ స్టూడెంట్ ఐడి అని అడిగాం. సో ఇక్కడ స్టూడెంట్ ఐడి అనేది ఏ డేటా టైప్ ఇంట్ అని ఇచ్చాము. సో ఇంటీజర్ ని తీసుకోవాలి కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది పర్సంటేజ్ డి యూజ్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ డెసిమల్ వాల్యూని తీసుకోవాలి అంటే మనం పర్సంటేజ్ ఎఫ్ యూజ్ చేస్తాం. ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ తర్వాత కామా పెట్టి యూజర్ ఇచ్చే ఇన్పుట్ అనేది ఏ వేరియబుల్లో స్టోర్ అవ్వాలి, అంటే ఏ వేరియబుల్ అడ్రస్ దగ్గర అది స్టోర్ అవ్వాలి అనే దానికి ఇప్పుడు రాస్తాం. ఇక్కడ ఏ వేరియబుల్ అయితే స్టోర్ చేస్తామో ఆ వేరియబుల్ ముందల యాంబర్సెంట్ అంటే ఎండ్ సింబల్ పెడతాం. ఈ యాంబర్సెంట్ అనేది అడ్రస్ ఆఫ్ ఆపరేటర్. మీరు ఏ వేరియబుల్ అయితే ఇచ్చారో ఆ లొకేషన్ దగ్గర, అంటే అడ్రస్ దగ్గర ఈ వాల్యూని స్టోర్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఇంటీజర్ లో ఇచ్చే ఇన్పుట్ ని స్టూడెంట్ ఐడి దగ్గర స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ జీపీఏని ఎంటర్ చేయమని చెప్పేసి ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అయితే ఇస్తాము. మీరు ఈ ప్రింట్ఎఫ్ లో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది యాజ్ ఇట్ ఈస్ అవుట్పుట్ స్క్రీన్ లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు జీపీఏకి ఇచ్చే ఇన్పుట్ ని కూడా తీసుకోవడానికి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. దీంట్లో ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది పర్సంటేజ్ ఎఫ్ యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇచ్చే ఇన్పుట్ అనేది డెసిమల్స్ లో ఉంటుంది కాబట్టి. మనం ఇప్పటి వరకు రాసిన కోడ్ మొత్తం యూజర్ ఇచ్చే ఇన్పుట్స్ ని తీసుకోవడానికి. ఇప్పుడు కంప్యూటర్ స్టోర్ చేసుకున్న ఇన్పుట్స్ ని ప్రెజెంట్ చేయడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాం. ఈ ప్రింట్ఎఫ్ లో ఇన్వర్టెడ్ కామర్స్ లో ఇచ్చిన స్టార్టింగ్ స్టూడెంట్ ఐడి అనేది స్టేట్మెంట్ గా అవుట్పుట్ స్క్రీన్ లో వస్తుంది. ఆ తర్వాత ఫార్మాట్ స్పెసిఫైర్ అయితే ఇచ్చాం కదా, ఈ పర్సంటేజ్ డి దగ్గర స్టూడెంట్ ఐడిలో ఉన్న వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. అది స్టూడెంట్ ఐడిలో ఉన్న వాల్యూ ఎందుకు స్టోర్ అవుతుందంటే ఈ ఇన్వర్టెడ్ కామర్స్ పక్కన కామా పెట్టి స్టూడెంట్ ఐడి అనేది మెన్షన్ చేసాం కదా, అంటే ఆ వేరియబుల్లో ఉన్నది ఈ పర్సంటేజ్ డి దగ్గర రీప్లేస్ అవుతుంది. ఇలా ఒక వాల్యూని అవుట్పుట్ స్క్రీన్లో ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని ఇలా యూజ్ చేస్తాం. వన్స్ ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇచ్చే స్టేట్మెంట్ అనేది ఆర్ఎల్స్ వాల్యూ అనేది న్యూ లైన్లోకి వెళ్ళాలి అంటే /n అనేది యూజ్ చేస్తాం. ఈ /n గురించి ఇక్కడ అర్థం కాకపోతే ప్రీవియస్ మాడ్యూల్ చూడండి, మాడ్యూల్ 1, దాంట్లో ఇంకా క్లియర్గా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మాడ్యూల్ 1 చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. మీకు సిలో అసలు బేసిక్స్ రావు అనుకుంటే ఫస్ట్ మాడ్యూల్ 1 చూసాకే ఇది కంటిన్యూ చేయండి. ఇంకా ఎండ్లో రిటర్న్ 0 స్టేట్మెంట్ని పెట్టండి. ఇంకా రన్ క్లిక్ చేస్తే ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది. ఇలా ఇన్పుట్ అనేది మనల్ని అడుగుతుంది అన్నమాట ఎంటర్ చేయమని చెప్పేసి. మనం ఇన్పుట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అది అవి తీసుకొని అవుట్ సైడ్ స్క్రీన్కి ఇలా ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మనం జీపీఏకి 8.7 ఇస్తే అది ఎన్ని డెసిమల్ పాయింట్స్ వరకు తీసుకుంది, 6 డెసిమల్ పాయింట్స్ తీసుకుంది. ఇప్పుడు మనకు అలా అవద్దు, 6 డెసిమల్ పాయింట్స్ తీసుకోవద్దు. లైక్ 8.7453 ఇస్తే 2 డెసిమల్ పాయింట్స్ వరకే తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అంటే జీపీఏని అవుట్పుట్ స్క్రీన్కి ప్రింట్ చేసేటప్పుడు ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ దగ్గర 0.2 అనేది యాడ్ చేయాలి ఎఫ్కి ముందల, అంటే 0.2f అనేది పెట్టాలన్నమాట. ఇఫ్ 3 డెసిమల్ ప్లేసెస్ వరకే తీసుకోవాలి అంటే 0.3 అని పెట్టండి. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, జీపీఏకి ఎన్ని పాయింట్స్లో ఇన్పుట్ ఇచ్చినా అవుట్పుట్ అనేది 2 పాయింట్స్ వరకే చూపిస్తుంది. ఈ కోడ్ లెంత్ ఎంత ఉంది, 16 లైన్స్ ఉంది. సరే ఫస్ట్ కామెంట్ తీసేద్దాం, టోటల్ 15 లైన్స్. దీన్ని కొంచెం షార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎలా షార్ట్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి,
ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ అనేవి 2 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాం. ఈ 2 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ ని మనం సింగిల్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ గా రాయొచ్చు. అది ఎలానో చూడండి. ఇప్పుడు ఇక్కడ %d /n అని ఇచ్చాం కదా, అంటే నెక్స్ట్ లైన్ కి వెళ్దాం. అలాగే ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ రాద్దాం. కిందనే నేను పైన యాడ్ చేస్తున్నా. ఇన్ GPA సెమీకోలన్ %.2f కదా. ఇక్కడ ఫస్ట్ ది స్టూడెంట్ ఐడి అని ఇచ్చాం. నెక్స్ట్ వాల్యూ ఈ GPA దగ్గర ఏం స్టోర్ అవ్వాలో దానికి కామా పెట్టి ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వండి. ఫస్ట్ %d దగ్గర మీరు ఫస్ట్ వేరియబుల్ ఏదైతే ఇచ్చారో ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూ అయితే స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ %.2f దగ్గర GPA లో ఉన్న వాల్యూ అయితే స్టోర్ అవుతుంది. సో ఇలా 2 ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ ని యూజ్ చేయకుండా సింగిల్ ప్రింట్ఎఫ్ లోనే అవుట్పుట్ ని ఇలా ఇచ్చేయచ్చు. సో ఒకసారి కోడ్ ని రన్ చేద్దాం. సేమ్ అవుట్పుట్ వస్తుంది గైస్. ఫస్ట్ ఏమడుగుతుంది? స్టూడెంట్ ఐడి అడుగుతుంది 45. నెక్స్ట్ GPA ఇద్దాం 6.789. ఓకే, చూడండి స్టూడెంట్ ఐడి 45, GPA 6.79. ఓకే, మనకి GPA కి స్టూడెంట్ ఐడికి గ్యాప్ వచ్చింది కదా. ఈ ఫస్ట్ ఒక స్పేస్ ఉంది కదా, ఇక్కడ మనము న్యూ లైన్ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చాం కాబట్టి ఆ గ్యాప్ అయితే వచ్చింది. సో ఇప్పుడు స్పేస్ తీసేస్తే నార్మల్ గా యాజ్ ఇట్ ఈస్ సేమ్ కాలం లో వస్తాయి ఇవన్నీ. ఈ ప్రోగ్రామ్ తో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్స్ గురించి అర్థమైందని అనుకున్నాను. అండ్ డేటా టైప్స్ లైక్ ఇంట్, ఫ్లోట్ గురించి అర్థమైందని అనుకున్నాను. అండ్ నెక్స్ట్ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ గైస్. ఇలా ఎగ్జాంపుల్ ఇన్పుట్ అయితే ఉండాలి అండ్ అవుట్పుట్ ఎలా రావాలి అంటే ఇలా రావాలి. ఒకసారి ఇక్కడ పాజ్ చేయండి వీడియోని. అండ్ దీని సొల్యూషన్ ఏంటంటే ఇది. దీన్ని ఒకసారి మనం కంపైల్ చేసి కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ ఇన్పుట్ అండ్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఇచ్చాను చూడండి. ఇలా అయితే ఇన్పుట్ రావాలి అండ్ అవుట్పుట్ కూడా ఇలా డిస్ప్లే అవ్వాలన్నమాట. ఒకవేళ ఈ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ పైన రాశాను కదా, అది క్లియర్ చేయకుండా నేను రన్ చేస్తే ఖచ్చితంగా ఎర్రర్ చూపిస్తుంది. మీకు అర్థం అవ్వడం కోసమే అక్కడ డిస్ప్లే చేశాను. లైక్ ఇన్పుట్ ఇది, అవుట్పుట్ ఇది, అంటే ఎలా కోడ్ చేయాలి అని చెప్పేసి. సో మనం రన్ చేసేటప్పుడు వాటిని మొత్తం క్లియర్ చేయడం కానీ ఆర్ఎల్స్ కామెంట్స్ గా మార్చడం కానీ చేద్దాం. ఇంకా దీనికి కోడ్ మెయిన్ ఫంక్షన్ లోపల రాయాలి. ఫస్ట్ మనం ఏమేమి ఇన్పుట్స్ ని తీసుకున్నాం, టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ వెదర్ కోడ్. ఈ 3 వేరియబుల్స్ ని ఫస్ట్ డిక్లేర్ చేయాలి. మనం ఆ వేరియబుల్స్ ని డిక్లేర్ చేశాకే మన ప్రోగ్రామ్ లో అవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. టెంపరేచర్ ని డెసిమల్స్ లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి ముందర డేటా టైప్ అనేది ఫ్లోట్ ఇస్తాం. సెమీకోలన్ పెట్టేసి దాని పక్కనే వేరే వేరియబుల్ ని డిక్లేర్ చేయొచ్చు. లేదు అంటే న్యూ లైన్ లో కూడా చేయొచ్చు. ఇక టెంపరేచర్ ఉంది కదా, టెంపరేచర్ అని మొత్తం స్పెల్లింగ్ రాయడం అవసరం లేదు. వేరియబుల్ అంటే మీరు ఇచ్చే నేమ్, అది బయట అవుట్పుట్ గా ఏం కనిపించదు. సో ఇన్సైడ్ ప్రోగ్రామే అది చూస్తాము. సో మీరు ఏ పేరన్నా ఇచ్చుకోవచ్చు. టెంప్ అని ఇచ్చాను నేను ఇక్కడ. టెంపే కాదు, మీరు ఒక ఆల్ఫాబెట్ ఇవ్వండి. నెక్స్ట్ హ్యూమిడిటీని డిక్లేర్ చేయాలి. ఇంకా నెక్స్ట్ హ్యూమిడిటీ అండ్ వెదర్ కోడ్ ని డిక్లేర్ చేయండి. హ్యూమిడిటీని ఇంటీజర్ లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఇంటి డేటా టైప్ ఇస్తాం. ఇంకా వెదర్ కోడ్స్ కి క్యారెక్టర్ ని తీసుకున్నాం కాబట్టి క్యార్ డేటా టైప్ ని యూజ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఇన్పుట్స్ ని తీసుకోవడానికి స్కాన్ఎఫ్ ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. అండ్ వాళ్ళు ఏం ఎంటర్ చేయాలి అని తెలియడానికి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ని యూజ్ చేసి దాని లోపల స్టేట్మెంట్ అయితే రాస్తాం. ఇక్కడ ఫస్ట్ ప్రింట్ చేసాం ఆ స్టేట్మెంట్ ని. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ ని తీసుకోవడానికి స్కాన్ఎఫ్ ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాం. ఇలా ఇన్పుట్స్ ని తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ని యూజ్ చేసి టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ కండిషన్ ని ప్రింట్ చేద్దాం. ఫస్ట్ టెంపరేచర్, దీని ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %f. ఆ తర్వాత న్యూ లైన్ కి వెళ్ళడానికి /n యూజ్ చేసి ఇంక నెక్స్ట్ హ్యూమిడిటీ ప్రింట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ 78 అంటే ఏదో ఒక నెంబర్ వాళ్ళు ఇచ్చింది ప్రింట్ అవ్వడానికి %d యూజ్ చేసాం, అంటే ఫార్మాట్ స్పెసిఫైర్. ఆ తర్వాత పర్సెంటేజ్ సింబల్ అయితే ప్రింట్ అవ్వాలి అవుట్ స్క్రీన్ లో. సో ఆ పర్సెంటేజ్ సింబల్ అవుట్ స్క్రీన్ లో ప్రింట్ అవ్వడానికి 2 టైమ్స్ ఆ సింబల్ ని ఇస్తాం. అప్పుడే సింగిల్ పర్సెంటేజ్ సింబల్ అయితే ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కండిషన్ ని ప్రింట్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, మీరు వెదర్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకునేది ఒక క్యారెక్టర్, అంటే ఇన్పుట్ క్యారెక్టర్ ఇస్తారు, ఏదో ఒక ఆల్ఫాబెట్ ఇస్తారు. బట్ అది తీసుకోవాలి అన్నప్పుడు గెట్సీ యూజ్ చేస్తాం అనమాట బై డిఫాల్ట్. బట్ స్కాన్ఎఫ్ తో దాన్ని ఇన్పుట్ ని తీసుకోవాలి అన్నప్పుడు ఫార్మాట్ స్పెసిఫైర్ ముందర స్పేస్ ఇస్తాం. ఇంకా లాస్ట్ స్టేట్మెంట్ రిటర్న్ 0 పెట్టి రన్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, మనకి ఎలా కావాలో ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఎలా ఉందో అలానే వస్తుంది. ఈ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ కోడ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దీంతో మీకు ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ గురించి, ఫార్మాట్ స్పెసిఫైర్స్ గురించి, డేటా టైప్స్ గురించి మొత్తం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను.
నేను ఈ ప్రిపేర్ చేసిన నోట్స్ మొత్తం డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. గో త్రూ అవ్వాలంటే అవ్వండి. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏ డౌట్ లేకపోతే వాచ్ టిల్ ద ఎండ్ అని కామెంట్ చేయండి. ఇక్కడ వరకు చూసి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ గురించి మీకు ఏదైనా థాట్స్ ఉంటే బెటర్ చేసుకోవచ్చు, ఇలా చెప్పొచ్చు, ఈ టాపిక్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అని మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. And yeah, that's all about this video. This is Lalita signing off.